అయ్యప్ప క్షేత్రంలో అపచారం జరుగుతోంది. శబరిమలలో బంగారం కనిపించకుండా పోతోంది. బంగారం సంగతి అటుంచుదాం. అత్యంత పవిత్రమైన స్వామివారి యోగదండాన్ని మాయం చేశారు. కేరళ ప్రభుత్వమేమో యోగదండం మాయమైందని ఎవరు చెప్పారు మీకు అంటోంది. కానీ భక్తులు యోగదండం ఉంది, కానీ అక్కడున్నది అసలైనది కాదు, నకిలీది అంటున్నారు. అయ్యప్ప పక్కనే గర్భగుడిలో భద్రంగా ఉండాల్సిన యోగదండం ఆలయ గడప దాటి బయటికెళ్ళింది ముమ్మాటికి వాస్తవం. మళ్ళీ తీసుకొచ్చి పెట్టింది వాస్తవమే. మరి స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్లో ఆ వివరాలు ఎందుకు లేవు? అది అటుంచుదాం. హరిహర సుతుడి మెడలో ఉండాల్సిన ఏకముఖి రుద్రాక్షమాల సంగతి ఏంటి? అది పోతే ఇంకోటి అనుకోవడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ రుద్రాక్షల విలువ అమూల్యం, అస్సలు వెల కట్టలేం. వందల ఏళ్లుగా దైవ సమానంగా భక్తులు ఆరాధిస్తున్న స్వామివారి సొత్తు అది. అదేంటో కొన్నాళ్లుగా శబరిమల వివాదాలకి కేర్ ఆఫ్గా కనిపిస్తోంది. కాదు, రాజకీయ వివాదాలకు, ఎన్నికల తంతుకు శబరిమలని ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నాయి పార్టీలు. ఇంతకీ శబరిమలలోకి చొరబడిన ఆ దొంగలెవరు? మణికంఠుడి ఆలయం నుంచి ఏమేమి ఎత్తుకెళ్ళిపోయారు ఇప్పటి వరకు? ఈ దోపిడీ పర్వం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఏ ఆలయానికైనా వెళ్ళండి, ముందుగా కనిపించేది ద్వారపాలకులే. శబరిమల ఆలయంలో కూడా ఉంటారు. పరమ పవిత్రమైన 18 మెట్లు ఎక్కిన తర్వాత గర్భగుడికి ఇరువైపులా కనిపిస్తారు. ఆ ద్వారపాలకులకు బంగారు తాపడం పెట్టుంటుంది. దాన్ని 4-5 ఏళ్లకు ఒకసారి మారుస్తూ ఉంటారు. ఎక్కడ మారుస్తారో తెలుసా? ఎక్కడో ఉన్న చెన్నైలో. అది కూడా శబరిమల నుంచి చెన్నై చేరడానికి 30-40 రోజులు పడుతుందట. అసలు బంగారు తాపడానికి చెన్నై తీసుకువెళ్ళడం ఏంటి? అక్కడికి చేరడానికి మండల దీక్ష అంత సమయం పట్టడం ఏంటి? ఇక్కడే అర్థం అవ్వట్లేదు ఏం కథ నడుస్తోందో. సరే, తీసుకెళ్లారు. ఎంత బంగారం తీసుకెళ్తున్నారో అంతే వెనక్కి రావాలిగా. లెక్క ప్రకారం అయితే ఇంకాస్త ఎక్కువే రావాలి. కానీ ఏం జరుగుతోంది అక్కడ? వెళ్ళిన బంగారం కంటే తిరిగి తెచ్చిన బంగారంలో 4.5 కిలోలు తగ్గిపోయింది. ఇక్కడ గొడవ తగ్గిన బంగారం గురించి కాదు, ఈ లెక్కన ఎంత బంగారం పోతోందో బయటికి. ఇప్పటిదాకా దోచిందెంత? ఇది కదా కావాల్సింది. పోలిక కాదు గాని అయ్యప్ప మాలధారణలో కనిపించేంత నిష్ఠ, దానిపై ఉండే భక్తి, విశ్వాసం మరెక్కడా కనిపించదేమో. మాల అంటే అయ్యప్ప మాలే. అంత పరమ పవిత్రంగా చూస్తారు భక్తులు. మాల విషయంలోనే అంత భయభక్తులుంటే ఇక స్వామి చెంత ఇంకెంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. దురదృష్టం ఏంటంటే అలా జరగడం లేదు శబరిమలలో. చొక్కా విప్పి స్వామి ముందుకు వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్న కొందరు పెద్దోళ్లు ఆ ఆలయ పరిసరాల్లో ఉన్న బంగారంపై కన్నేస్తున్నారు. శబరిమల ఆలయం లోపల గోడలకు బంగారు తాపడం ఉంటుంది. ఆ 18 మెట్లు కూడా బంగారు తాపడమే. ఇక గర్భగుడికి ఇరువైపులా ఉండే ద్వారపాలకులకు అలంకరించి ఉండేవి కూడా బంగారు తాపడాలే. ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి సమయంలో జ్యోతి దర్శనం కోసం టీవీల్లో చూసే ప్రతి భక్తుడికి అక్కడున్న బంగారం మెరిసిపోతూ కనిపిస్తుంటుంది. భక్తులం కదా, ఆ బంగారం మన కళ్లకు కనిపించకపోవచ్చు. భక్తి ముసుగు తొడుక్కున్న వాళ్లకు మాత్రం అక్కడి విగ్రహాలకు తొడిగిన బంగారు తాపడాలే కనిపించాయి. వాటికి మెరుగులు దిద్దాలనే సాకుతో బంగారు తాపడాలను తీసుకువెళ్లి కొత్తవి చేయించి తీసుకొస్తున్నారు. ఆ పేరుతో ఆలయం నుంచి వెళ్తున్న బంగారాన్ని దోచేస్తున్నారు. 2019లో ఇలాగే జరిగింది. ద్వారపాలకులకు ఉన్న బంగారు తాపడం అరిగిపోయిందని, సరిగ్గా లేదని చెప్పి మెయింటెనెన్స్ కోసం చెన్నై తీసుకెళ్లారు. స్మార్ట్ క్రియేషన్ అనే సంస్థకు ఈ మెయింటెనెన్స్ బాధ్యతలు ఇచ్చారు. ఈ ప్రాసెస్ లో అసలు దోపిడీ జరుగుతోంది. ద్వారపాలకులకు 14 ప్లేట్లతో బంగారు తాపడాలు తొడిగి ఉంటాయి. వాటిని తీసుకువెళ్లి కొత్తవి చేయించడమో, మెరుగులు దిద్దడమో చేస్తుంటారు. కానీ శబరిమల నుంచి బయలుదేరినవి చెన్నైకి చేరడానికే 30-40 రోజులు పడుతోందట. ఏం ఎడ్లబండి మీద తీసుకెళ్లారా? సైకిల్ మీద వెళ్లారా? పోనీ కాలినడకన తీసుకువెళ్లారా? అసలు కేరళలో లేవా జ్యువెలరీ షాపులు? మలబార్ గోల్డ్ అనే పేరే ఉంది కేరళకు. పోనీ చెన్నైనే కరెక్ట్ అనుకుందాం. ఒక్క పోలీస్ ఎస్కాట్ ఇస్తే ఒక్క రోజులో చెన్నై వెళ్ళొచ్చు కదా. మరి అలా ఎందుకు చేయడం లేదు? ఇంతకీ ఆ బంగారు తాపడాలు పాడయ్యాయి అని చెప్పిందెవరు? వాటిని శబరిమల గడప దాటించిందెవరు? ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తి ఒకప్పుడు చిన్న పూజారి. మెల్లగా శబరిమలలో జూనియర్ పూజారిగా చేరాడు. అక్కడికొచ్చే బడా భక్తులకు దగ్గరై వారితో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ ఉన్నికృష్ణన్ పొట్టినే ద్వారపాలకులకు బంగారు తాపడాలు చేయిస్తాను, దేవస్థానం బోర్డు ₹1 కూడా ఖర్చు చేయక్కర్లేదు అని చెప్పాడు. ఉన్నికృష్ణన్ అంత ధనవంతుడా అంటే కాదు, బడా భక్తులతో పరిచయాలు చేసుకుంటాడు అని చెప్పుకున్నాం కదా. వాళ్ల దగ్గరికి వెళ్లి స్పాన్సర్స్ గా ఉండమని అడుగుతారు. దేవుడికిచ్చే బంగారం కదా, కాదనకుండా కళ్ళకద్దుకొని ఇస్తారు. అలా ద్వారపాలకులకు బంగారు తాపడాలు చేస్తుంటాడు.
పైకి చూస్తే కథంతా సవ్యంగానే కనిపిస్తోంది. కానీ తీసుకువెళ్లిన బంగారు తాపడాలు ఏమైపోతున్నాయి? స్పాన్సర్స్ ఇచ్చే బంగారంతో తాపడాలు చేయిస్తున్నప్పుడు ఆల్రెడీ తీసుకువెళ్లిన బంగారం అంతా ఎడిపోతోంది. శబరిమల ఆలయ బాగోగులు చూసుకునేది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు. వివాదం కోర్టు వరకు వెళ్లాక ఉన్నికృష్ణన్ పొట్టి పేల్చిన బాంబేంటంటే దేవస్థానం బోర్డు వాళ్లు తన చేతిలో పెడుతున్నది రాగి పలకలు తప్ప బంగారం కాదు అంటున్నాడు. తాను స్పాన్సర్ల నుంచి బంగారం తీసుకుని ఆ రాగి పలకలకే తాపడాలు చేయించి తీసుకొస్తున్నాను అని చెప్పాడు. అలాంటప్పుడు ద్వారపాలకులకు ఉన్న కిలోల కొద్దీ బంగారు తాపడాలు ఏమైనట్టు? డొంకంతా ఈ ఉన్నికృష్ణన్ దగ్గరే ఉంది. ఎందుకంటే కేరళ హైకోర్టుకు సబ్మిట్ చేసిన రికార్డ్స్ లో ఉన్నికృష్ణన్ పొట్టి ఒకప్పటి దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ కెఎస్ ప్రశాంత్ కు ఒక ఈమెయిల్ చేశాడు. ఆ మెయిల్లో షాకింగ్ మ్యాటర్ ఉంది. బంగారు తాపడాలకు మెరుగులు దిద్దాను, అలా దిద్దగా ఇంకా బంగారం మిగిలింది, ఏం చేద్దాం అని మెయిల్ చేశాడు. ఇది జరిగింది నిన్న మొన్న కాదు, 2019 డిసెంబర్లో. బంగారం మిగిలింది, ఏం చేద్దాం అనే ఈ ఒక్క సెంటెన్స్ ను కోర్టు సీరియస్ గా తీసుకుంది. దీనిపై అనుమానాలున్నాయి, పూర్తి దర్యాప్తు చేయండని కేరళ హైకోర్టు చెప్పింది. అంటే దీని వెనుక ఉన్నది ఉన్నికృష్ణన్ మాత్రమే కాదు, ఇంకా చాలా మందే అనే విషయం స్పష్టమవుతోంది. ఇక్కడ తనకేం తెలీదు అని చెప్తున్న ఉన్నికృష్ణన్ పొట్టి సోదరి ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. అక్కడ బంగారు పూత పూసిన విగ్రహాల అదనపు సెట్ దొరికింది. అంటే శబరిమల నుంచి బయటకు వెళ్లిన బంగారం చెన్నైకి చేరడానికి మధ్యలో ఇంకేదో కథ నడుస్తోంది. ఈ రోజు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కానీ, అదేవిధంగా ప్రత్యేకమైన స్పెషల్ ఆఫీసర్ అధికారి తంత్రుల పర్మిషన్ లేకుండా శబరిమలలో ఏ వస్తువు కూడా శబరిమల సన్నిధానం నుంచి బయటికి తీసుకెళ్లడానికి వీల్లేదు. ఈరోజు కేరళ రాష్ట్రాన్ని వదిలిపెట్టి స్వామివారి దేవాలయం పైన బయట ఉన్న ద్వారపాలకులకు సంబంధించిన విగ్రహాలకు ఏవైతే బంగారు తొడుగులు తొడిగారో అలాంటి దాదాపు 40 కిలోల బంగారం పైగా ఈ బంగారు తొడుగులు చెన్నైకి తీసుకెళ్లి తాపనం చేయాల్సిన అవసరం ఏముంది? విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా స్టోరీ చెప్పుకోవాలి. ఇక్కడ 1998లో జరిగింది ఈ విషయం. అయ్యప్పపై భక్తితో ఆలయానికి బంగారు తాపడం చేయిస్తాను అన్నారు విజయ్ మాల్యా. సరే బంగారం ఇవ్వండి, చెన్నైలో చేయించి తీసుకొస్తాం అంటే కుదరదు, ఆలయంలోనే తాపడం పనులు కూడా జరగాలి అని చెప్పి దగ్గరుండి మరి చేయించారు. ఆ రికార్డుల ప్రకారం విజయ్ మాల్యా ఇచ్చింది 30.5 కిలోల బంగారం. కానీ ఉన్నికృష్ణన్ చెప్తున్నది ఏంటి? తనకిచ్చింది ఒట్టి రాగి పలకలే అని, దానికే బంగారు తాపడాలు చేయించాను అని. మరి విజయ్ మాల్యా ఇచ్చిన బంగారం ఎటుపోయింది? 1998లో విజయ్ మాల్యా బంగారు తాపడాలు చేయించేటప్పుడే 40 ఏళ్ల వారంటీతో తయారు చేయించాడు. కానీ 4 ఏళ్లకు ఒకసారి వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. దీని వెనుకుండే మర్మమేంటో అంతుపట్టడం లేదు. ప్రతి 4 ఏళ్లకోసారి ఇదే తంతు. ద్వారపాలకులకు పెట్టిన బంగారు తాపడాలను చెన్నై తీసుకెళ్తున్నారు, తిరిగి తీసుకొస్తున్నారు. మధ్యలో ఈ కథంతా నడుస్తుంటుంది. అసలు ఎవరు పడితే వాళ్ళు ఆలయం నుంచి బంగారం తీసుకెళ్లొచ్చా అంటే దానికి ఓ ప్రొసీజర్ ఉంది. ముందు తంత్రి అప్రూవ్ చేయాలి. తంత్రి అంటే పూజారి, తర్వాత దేవస్థానం బోర్డు, ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్ అప్రూవ్ చేయాలి. కానీ స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండానే తంత్రి దేవస్థానం బోర్డు కలిసి ఎలాంటి టెండర్లు లేకుండానే ఆలయం నుంచి బంగారాన్ని బయటకు పంపించారు. 2019లో ఇలా బంగారు తాపడాలను బయటకు పంపిస్తున్నప్పుడు వివాదం జరిగింది. కేరళ హైకోర్టులో ఆలయాలకు సంబంధించిన వివాదాలు పరిష్కరించడానికి ప్రత్యేక బెంచ్ ఉంటుంది. అయినా సరే అక్కడి అధికారులకు గాని కోర్టుకు గాని కనీస సమాచారం ఇవ్వకుండా బంగారాన్ని బయటకు పంపించారు. దీనిపై కోర్టు సీరియస్ అయింది. అసలు ఆలయంలో ఎంత బంగారం ఉంది, ఎంత బయటకు వెళ్లింది, ఎంత తిరిగి వచ్చింది అన్న లెక్కలు చెప్పాలని ఆదేశించింది. రంగంలోకి దిగిన విజిలెన్స్ శబరిమల నుంచి బయటకు వెళ్లిన బంగారం 42.8 కిలోలైతే తిరిగి వచ్చింది 38.2 కిలోలు అని తేల్చింది. అంటే 4.5 కిలోల బంగారం తేడా వచ్చింది. అప్పటి నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. తిరిగి తెరపైకి ఎందుకు వచ్చింది ఈ కేసు అంటే కోర్టు పర్మిషన్ లేకుండా మరోసారి బంగారు తాపడాలను తీసేందుకు ప్రయత్నించారు కాబట్టి. ఈ నేపథ్యంలోనే కోర్టు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. దేవస్థానం బోర్డు అనుసరించిన తీరు అసాధారణం, అత్యంత నిర్లక్ష్యం అని కామెంట్ చేసింది. అసలు 2019లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఖచ్చితంగా నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా ముందుకు వెళ్లొద్దు, ప్రజలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేయొద్దు అని స్ట్రిక్ట్ గా చెప్పింది. ఫైనల్ రిపోర్ట్ ను తనకే సబ్మిట్ చేయమని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే 2019లో బయటపడింది కాబట్టి అప్పటి నుంచే శబరిమల ఆలయ బంగారం దోపిడీ జరుగుతోందా లేదా అంతకు ముందు నుంచే దోచేస్తున్నారా? భక్తులకు అంతుపట్టడం లేదు ఈ విషయం. ఎందుకంటే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు దగ్గర ఎలాంటి రికార్డ్స్ లేవు.
కనీసం దాతలు ఎంత బంగారం ఇచ్చారు, ఎంత బంగారం ఉంది, వస్తున్న ఆదాయం ఎంత, ఖర్చెంత అనే లెక్కలు లేవు. ఇంకా దారుణం ఏంటంటే 2014 నుంచి అసలు ఆడిటింగే జరగడం లేదని చెప్తున్నారు. అంటే 11 ఏళ్లుగా శబరిమల ఆలయాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీనిపై శబరిమల ఆదివాసీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పేరుకే శబరిమల వ్యవహారాలను దేవస్థానం బోర్డు చూస్తుంది గాని నిజానికి శబరిమల ఆలయానికి ఆ ఆదివాసీలే ధర్మకర్తలు. అక్కడి ఆదివాసీలకు ఇలవేల్పు ఆ అయ్యప్ప స్వామి. ఈ ఆదివాసీలకు మాల అరయ మహాసభ అని ఒక సంఘం ఉంది. ఆ సంఘం 1950 నుంచి దర్యాప్తు చేయమంటోంది. సరిగ్గా 1950 నుంచే ఎందుకు అంటే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఏర్పడిందే ఆ ఏడాదిలో కాబట్టి. అప్పటి నుంచి ఆదివాసీల చేతుల్లో ఉన్న శబరిమలను ఈ దేవస్థానం బోర్డు కంట్రోల్లోకి తీసుకుంది. దేవస్థానం బోర్డు చేతుల్లోకి వెళ్లక ముందు అక్కడి రాజులు, పాలకులు, దాతలు ఇచ్చిన బంగారం చాలా ఉందంటున్నారు. కేరళలో ఏ గుళ్ళో చూసినా కేజీల కొద్ది బంగారం ఉంటుంది. అనంత పద్మనాభ స్వామికి అంతులేని సంపద ఉందని చెప్తుంటారు. మరి ఏనాడు శబరిమల ఆస్తులు, బంగారం గురించి ఎందుకు బయటకు చెప్పరు అంటే ఏదో జరుగుతోంది శబరిమలలో. మనము మన కష్టార్జితము, మన ఇరుముడిలో 41 రోజు పూజ చేసి ఇరుముడిలో వేసే డబ్బులు, అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం శబరిమలకు వెళ్తూ ప్రసాదాల రూపంలో హుండీలో మనం డబ్బులు వేస్తున్న కోట్లాది రూపాయలతో చేయించిన ఇలాంటి వస్తువులను కేరళ ప్రభుత్వము వాటి లెక్కలు తెలియకుండా, ప్రతి సంవత్సరం చేయాల్సిన ఆడిట్ చేయకుండా ఈరోజు కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని తస్కరించడం అనేది ఇది ఎవరి పని అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మకర జ్యోతి దర్శనం, నెలవారీ పూజలు, ప్రత్యేక తిథుల్లో మణికంఠుడికి పూజలు చేస్తారు. ఆ తర్వాత హరివరాసనం ఆలపించి ఆలయ ద్వారాలు మూసేస్తారు. అప్పటి నుంచి స్వామి అయ్యప్ప యోగ నిద్రలో ఉంటారని భక్తుల విశ్వాసం. అలా ఆలయాన్ని మూసేసే ముందు హరిహరసూతుని దగ్గర యోగదండాన్ని పెడతారు. ఏకముఖి రుద్రాక్షమాలని స్వామికి అలంకరిస్తారు. ఎంత ప్రాముఖ్యత ఉంటే వాటిని అక్కడ పెడతారు. చివరికి ఆ యోగదండం, రుద్రాక్షల్ని కూడా బంగారు తాపడం చేయిస్తామని చెప్పి పట్టుకెళ్ళిపోయారు. ఉన్నాయని ప్రభుత్వం, ఉన్నవి నకిలీవి అని భక్తులు. ఇలా జరుగుతున్నాయి వాదోపవాదాలు. మరి నిజం తేల్చేదెవరు? ఉన్నట్టుండి అక్కడి కేరళ సినీ హీరోల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఎందుకని? భూటాన్ నుంచి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారన్న కేసులో ఈ మధ్య మలయాళ నటుల ఇళ్లపై కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. వారిలో హీరో మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చకల్కల్ ఉన్నారు. పర్టికులర్ గా ఈ హీరోల ఇళ్లపైనే ఎందుకని రైడ్స్ జరుగుతున్నాయి? కేంద్ర మంత్రి సురేష్ గోపి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శబరిమలలో బంగారం దోపిడీ ఇష్యూను డైవర్ట్ చేయడానికి పినరై ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఇది అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇద్దరు సినీ నటులను టార్గెట్ చేసుకుని ప్రభుత్వం దాడులకు దిగుతోందని విమర్శించారు. ఆ నటుల ఇళ్లపై రైడ్స్ చేస్తే ప్రజల అటెన్షన్ మొత్తం అటైపోతుంది. ఇక శబరిమలలో బంగారం దోపిడీ గురించి పట్టించుకోరు అనేది కేంద్ర మంత్రి సురేష్ గోపి చేసిన సంచలన వ్యాఖ్యలు. ఆ నటుల పేర్లను సురేష్ గోపి బయట పెట్టలేదు గాని ఈ మధ్య జరిగిన రైడ్స్ ను, కేంద్ర మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ను కేరళ ప్రజలు మ్యాచ్ చేస్తున్నారు. శబరిమల బంగారు తాపడాలపై ఎన్ఐఏతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోందని చెప్పారు సురేష్ గోపి. ఓవైపు అయ్యప్ప క్షేత్రాన్ని అపవిత్రం చేస్తోంటే మరోవైపు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. త్వరలో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో పైచేయి కోసం ఎవరికి వారు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. శబరిమల స్వర్ణ తాపడం వివాదం కేరళ అసెంబ్లీని ఓ కుదుపు కుదిపేసింది. గర్భగుడిలో తాపడానికి ఉపయోగించిన బంగారు షీట్లు ఎలా మాయమయ్యాయంటూ ప్రతిపక్షాలు అసెంబ్లీలో గందరగోళం సృష్టించాయి. దీనికి బాధ్యత వహిస్తూ దేవస్వం మంత్రి, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు వాసవన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయ్యప్పన్ బంగారం చోరీ, దోపిడీదారులు ఆలయాన్నే దోచేశారు అనే ప్లకార్డులు పట్టుకుని సభలో రచ్చరచ్చ చేశారు. బంగారు తాపడాలను తీసుకొచ్చే ఉన్నికృష్ణన్ ఒకప్పుడు సాధారణ పూజారి, ఇప్పుడు ఒక వ్యాపారి. బెంగళూరులో బిజినెస్ చేస్తూ శబరిమలకి వస్తూ అక్కడి బంగారు తాపడాలను చెన్నైకి తీసుకెళ్తూ ఉంటాడు. ఈ మధ్య ఉన్నికృష్ణన్ ఇంట్లో సోదాలు చేస్తే 40 కోట్ల విలువైన భూములు, బిల్డింగులు, ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. సో శబరిమలలో ఏం జరుగుతోందో వేరే చెప్పక్కర్లేదనుకుంటా. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.